గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల దగ్గర కొన్ని నియమాలను కట్టుదిట్టం చేయడం జరిగింది. అవేంటంటే, ముందుగా మనము సంక్రాంతికి ఊర్లలోకి వెళ్తున్నాము అంటే ఫస్ట్ ట్యాగ్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అక్కడ క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మేము క్యాష్ ఇచ్చేసి టోల్ ప్లాజా తాడతాము అని చెప్పేసి అనుకోవడం పొరపాటు. ఎక్కువ సమయము పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఎన్ని నియమాలు ఉన్నప్పటికీ, ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది అని అంటే, వెంటనే చాలా వరకు చాలామంది ఊర్లలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి అందరూ 4 వీలర్స్ 2 వీలర్స్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి 2 వీలర్స్ ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఫ్రీగానే వెళ్ళొచ్చు. 2 వీలర్స్ కోసం సపరేట్గా ఒక లేన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కార్ల కోసము ఒక వెహికల్ ఉంటుంది, ఒక లేన్ ఉంటుంది. దాంతోపాటు హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, లారీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రక్కులు కానివ్వండి, ఇలాంటివి వెళ్ళడానికి కూడా ఒక 2 లైన్లను సపరేట్గా పెట్టడం అనేది జరుగుతుంది. దాని వెనకాల కనుక కారును తీసుకెళ్లేసి మేము తొందరగా వెళ్ళాలి అని పెట్టారనుకోండి, అందులో ఇరుక్కునే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటుంది. ఇకపోతే మేము అక్కడ క్యాషే చెల్లిస్తాము, క్యాష్ కంపల్సరీగా తీసుకోవాలి అంటే, వారు అక్కడ ఉన్న హడావుడిలో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, టోల్ ప్లాజాలో ఫస్ట్ ట్యాగ్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే డెబిట్ అవ్వదు, కొంచెము మొత్తం ఎలా అవుతుందంటే మొత్తం స్ట్రక్ అవుతుంది. సిస్టమ్ అంతా కూడా స్ట్రక్ అయిపోయి వెంటనే ఇమీడియట్గా డబ్బులు విత్డ్రా అయినట్టుగా కూడా అక్కడ చూపించదు, అంటే డెబిట్ అయినట్టు చూపించదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీది మాకు అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం, అది కూడా టోల్ ప్లాజా దగ్గర ఉన్న గేటు లిఫ్ట్ అవ్వకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీరు దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ఇకపోతే లైసెన్స్ కానివ్వండి, పొల్యూషన్ది కానివ్వండి, అన్ని బండికి సంబంధించిన ఆర్సీ కానివ్వండి, ప్రతిదీ కూడా మీ దగ్గర ఉండాల్సిందే. ఒకవేళ లేని పక్షంలో ఏమవుతుందంటే, అక్కడ జరగరాంది ఏదన్నా జరిగి, లేదంటే అక్కడ టోల్ ప్లాజా దగ్గరనే అరే గేట్ ఎంతసేపు ఓపెన్ చేయవేంటి అని చెప్పేసి మీరు కనుక గొడవ దిగినప్పుడు, అక్కడ చిన్న పోలీసులు కూడా అక్కడికి రావడము, చేరుకోవడము, మిమ్మల్ని అడగడము, అన్ని చూపించండి అని చెప్పేసి అనడము, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. ఎక్కువ గొడవలు అనేవి ఇలాంటి సమయాలలో కూడా జరుగుతాయి. కేసులు కూడా మీ మీద అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా కొంచెం ఓర్పుగా, సహనంగా ఆ క్యూ లైన్లో వెయిట్ చేసి, మీ యొక్క ఏవైతే మేము చెప్పినట్టు డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫస్ట్ ట్యాగ్లో డబ్బులు కానివ్వండి, లేదంటే క్యాష్ ఉంటే క్యాష్ క్యారీ చేయడం కానివ్వండి, అది తీసుకోవడానికి అక్కడ స్కోప్ ఉన్నదా లేదా అనేది తర్వాత. కానీ మీరు కనుక ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే దానికి సరిపడా డబ్బులు తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిల్లర ఇవ్వండి, మేము ఇంత నోట్ ఇచ్చాం కదా, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాము అంటే వెనకాల క్యూ లైన్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీరు వెళ్తున్న సందర్భంలో అక్కడ ఏదన్నా అంబులెన్స్ కానివ్వండి, కొంచెం ఎమర్జెన్సీ టైంలో ఉండే వెహికల్స్ కొన్ని ఉంటాయి కదా, వాటికి దారి ఇవ్వకుండా మేము పోతున్నాం కదా మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి అనడానికి లేదు. అది కనుక అలా మీరు చేసినట్లయితే అది క్రైమ్ కింద కన్సిడర్ చేయబడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ముందు లైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆ ఒక్క అంబులెన్స్కి కానివ్వండి, కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్కి కానివ్వండి, మీరు వే ఇవ్వాల్సిందే. వే ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు వెళ్ళిపోతారేమో. దాని తర్వాత మీరు సీసీ కెమెరాలలో ఎక్కడైతే రికార్డ్ అవుతారో దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని నియమాలు అనేవి చాలా జాగ్రత్తగా పాటించేసి వెళ్ళాలి. ఇకపోతే మనము చాలా సామరస్యంగా వెళ్తూ ఉంటే అక్కడ ఆలస్యం ఏమీ జరగదు. ఇమీడియట్గా వెళ్ళిపోయి కొంతమంది ఏం చేస్తారంటే ఆరన్ కొడుతూనే ఉంటారు. ఇంకా కంటిన్యూస్గా ఆరన్ అనేది కంటిన్యూగా మోగించడం అనేది కూడా నేరం కిందనే పరిగణించబడుతుంది. అక్కడ వాళ్ళ యొక్క వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వారికి ఆల్రెడీ ఆటోమేటిక్ డెబిట్ అనేది అక్కడ పెడతారు. చాలామంది ఫాస్ట్ ట్యాగ్ అనేది కార్కి ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. అది అక్కడికి ఎంటర్ అవ్వగానే ఇమీడియట్గా అందులో నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. వెంటనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. వెళ్ళగానే ఆ వెహికల్ వెళ్ళగానే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. కానీ దీన్ని కొంతమంది వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఆరను ఇంకా బాదుతూనే ఉంటారు. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది, సౌండ్ పొల్యూషను, అదేవిధంగా కొంతమందికి న్యూసెన్స్గా కూడా అనిపించే అవకాశాలు ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళు ఉన్న ప్లేస్లో నుంచి వెళ్ళి వాళ్ళు కనుక ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు అనుకోండి, మీ పైన కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పండగ సంతోషంగా కుటుంబంతో గడపాలి అనుకుని వెళ్తున్న వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఏవైతే నియమాలు పెట్టారో, ఎలాంటి జాగ్రత్త
జాగ్రత్త తీసుకోవాలని చెప్తారో దాని ప్రకారంగా వెళితే అన్ని రకాలుగా బాగుంటుంది. ఒకవేళ అక్కడ ఏమీ లేదు, టోల్ ప్లాజాకు సంబంధించిన యాజమాన్యమే అక్కడ నిల్చోబెట్టేసి అది సరిగ్గా పని చేయట్లేదు, టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి మిమ్మల్ని కనుక వెయిట్ చేయించింది అనుకోండి, 100 మీటర్స్ దూరంలో కనుక మీరు ఒక 10 సెకండ్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తే మీరు అక్కడ ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించిన డబ్బులు ఉంటాయో అవి కట్టాల్సినంత అవసరం లేదు. ఫ్రీగా మీరు వెహికల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ గైడ్ లైన్స్లోనే ఉండడం జరిగింది కాబట్టి మీరు దీని ప్రకారంగా మీరు ఫైట్ చేయొచ్చు. కానీ అప్పుడు ఒకవేళ చెయ్యకపోయినా తర్వాతనైనా కూడా మీరు కేసు ఫైల్ చేయడానికి ఏదైతే మీ ఇది డెబిట్ అవుతుందో ఆ డెబిట్ యొక్క ప్రూఫ్, దాంతోపాటు మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేశారో ఆ డేట్, అదేవిధంగా ఏ వెహికల్లో వెళ్ళారు, ఏ ప్లేస్ నుంచి వెళ్ళారు, ఏ టోల్ ప్లాజా దగ్గర నుంచి మీరు వెళ్ళడం జరిగింది అనేది అన్ని డీటెయిల్స్ మీ దగ్గర పెట్టేసుకొని కనుక మీరు అప్రోచ్ అయితే మెయిల్లో అయినా పర్వాలేదు, అంటే మీరు ఆన్లైన్ త్రూ అయినా సరే కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ డబ్బులు మీకు మళ్ళీ రిఫండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నియమాలు పాటించేసి ఏ లైన్ అయితే దేని గురించి పెట్టారో దాని ప్రకారంగానే ఆ వెహికల్ దాని నుంచి వెళ్తే చాలా ఈజీగా మీ యొక్క గమ్యాన్ని చేరుకునే అవకాశాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. ఇకపోతే ఎప్పుడైతే స్పీడ్గా వెళ్తున్నారో హైవేస్ మీద కంపల్సరిగా ఆల్రెడీ సిపి సజ్జనార్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తలు చెప్పారు ఆయన. ఏమని చెప్పారు అంటే మంచు అనేది ఎక్కువగా కమ్ముకొని ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫ్లడ్ లైట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి పెట్టుకునే అవకాశం చేయండి. దాంతోపాటు మంచు లేకుండా ఉండే టైంలోనే మీరు ప్రయాణాలు చేయండి. మంచు వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకంటే ఎదురెదురుగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆపోజిట్ ఒక వెహికల్ ఉంది, ఇక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది అని చెప్పేసి ఆ మంచులో వరకు కనిపించదు. ఇమీడియట్గా 2 ఆపోజిట్ వేలో వచ్చేసి చాలా వరకు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగ మంచు ఉంటున్నప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించిన లైటింగ్ సిస్టమ్ని కూడా మీరు కారుకు అమర్చుకుంటే అన్ని రకాలుగా సేఫ్ సైడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో చాలా జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పాటిస్తూ మీరు గనక పండక్కి మీ ఊర్లోకి వెళ్తే అంత సేఫ్గా వెళ్ళేసి కుటుంబంతో హ్యాపీగా సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటారు. లేని పక్షంలో మీకున్న షార్ట్ టెంపర్ కానివ్వండి, లేదు అనుకుంటే తొందరపాటు కానివ్వండి, ఆవేశం కానివ్వండి, కోపం కానివ్వండి, వీటి వల్ల గనక మీరు ఆ టోల్ ప్లాజా పెట్టిన నియమాలు పాటించకపోయినా, అదేవిధంగా మంచు ఏముందిలే మమ్మల్ని ఏం చేస్తుందని చెప్పేసి నెగ్లిజెన్సీగా వెళ్ళినా సరే మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, బీ కేర్ఫుల్. అందరూ కూడా సేఫ్గా ఇంటికి చేరుకొని పండగ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోతో కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు